అందరికీ నమస్కారం. నేను మౌనిక. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చిన మార్గదర్శకాల్లో 13వ దాని గురించి చెప్పబోతున్నాను. అడాప్ట్ అప్రోప్రియేట్ ప్రీ కుకింగ్ అండ్ కుకింగ్ మెథడ్స్. హెల్దీ కుకింగ్ ప్రాక్టీసెస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ హెల్త్. అంటే ఆహార పదార్థాలు కొనేటప్పటి నుంచి వంట తయారు చేసే వరకు వాడే పద్ధతులు ఆరోగ్యకరంగా ఉండాలి. మామూలుగా మనం ఉండే ప్రాంతం, వాడే పాత్రలు, వండే పదార్థాలను బట్టి మన వంట చేసే పద్ధతులు మారుతూ ఉంటాయి. కానీ మనం ఎంచుకునే పద్ధతి వలన పోషకాలు తగ్గకూడదు, రుచిగా ఉండాలి, మంచిగా అరగాలి, ముఖ్యంగా హానికరమైన పదార్థాలు తగ్గాలి. వంట చేసే ముందు ఆహారాన్ని కడగడం, కట్ చేయడం, పిండి చేయడం, పులవబెట్టడం, మొలక పట్టించడం ఇలాంటి పద్ధతులను వాడుతాం. కొన్ని పద్ధతుల వల్ల మన అరుగుదల ఇంకా పోషకాలు పెరుగుతాయి. అలాంటి పద్ధతులు ఎంచుకోవడం ముఖ్యం. ఆహారం మళ్ళీ కడగడం ఇంకా ఎక్కువసేపు నీళ్ళల్లో నానేయడం కంటే ఒకసారి మంచిగా కడగడం వల్ల పురుగు మందులు ఇంకా దుమ్ము వెళ్ళిపోతాయి. ఇంకా నీటిలో కరిగే పోషకాలు పోకుండా ఉంటాయి. అలాగే ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం కంటే పెద్ద ముక్కలు కట్ చేయడం మంచిది. ఎందుకంటే ఆహారం నీళ్ళకి కానీ వాతావరణానికి కానీ ఎక్కువసేపు ఉంచితే పోషకాలు ఎక్కువగా వెళ్ళిపోతాయి. కట్ చేసిన ఆహారాలు త్వరగా తినేయడం మంచిది. ఎక్కువసేపు బయట పెడితే త్వరగా పాడవటం ఇంకా పోషకాలు తగ్గుతాయి. మనం వాడే కొన్ని పద్ధతుల వల్ల పోషకాలు ఎక్కువగా అందుతాయి. అవి ఏంటంటే పప్పులు ఇంకా పప్పు దినుసులు రకాలను నానబెట్టడం, పాపింగ్, పఫింగ్ ఇంకా మొలకెత్తించడం. ఈ పద్ధతుల వల్ల అరుగుదల పెరిగి పోషకాలు బాగా అందుతాయి. పెసలను బాగా కడిగి 12 గంటలు నానబెట్టాలి. నానబెట్టి తీసిన తర్వాత ఒక మస్లిన్ క్లాత్లో 1 నుంచి 3 రోజుల వరకు కాంతి రాని చోట్లో పెట్టాలి. ఈ పద్ధతిలో మొలకలను తయారు చేసుకోవాలి. బ్లాంచింగ్ పద్ధతి కన్నా స్టీమింగ్ పద్ధతి మంచిది. ఎందుకంటే బ్లాంచింగ్లో ఆహారం వేడి నీళ్లకు ఉడికించి చల్లనీటిలోకి వేస్తాం. దీనివల్ల పోషకాలు నీటిలోనే వెళ్ళిపోతాయి. స్టీమింగ్లో ఎక్కువగా నీటిని వాడం. అలాగే ఆహారం ఆవిరికి మాత్రమే ఎక్స్పోజ్ అవుతుంది. ఒకవేళ చల్లపరచాలి అంటే రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవచ్చు. ఇందువల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వివిధ ఆహారం వండే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓపెన్ అండ్ క్లోజ్ లిడ్ కుకింగ్. వంట వండేటప్పుడు మూత తెరిచి చేస్తే సమయం ఎక్కువ అవడమే కాకుండా ఎక్కువ శాతం పోషకాలు వెళ్ళిపోతాయి. మూత వేసి వండటం వలన సమయం ఎక్కువ పట్టదు, ఇంకా పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బాయిల్ అండ్ ప్రెషర్ కుకింగ్. ఇవి రెండు మంచి పద్ధతులే, కానీ కావలసినంత నీరు మాత్రమే వాడాలి. ఎక్కువ వాడితే పోషకాలు ఎక్కువగా ఉండవు. ఈ పద్ధతుల వల్ల రుచులు, ఆకృతి, అరుగుదల పెరగడం, ఇవే కాకుండా కొన్ని హానికరమైన పదార్థాలు అంటే ఫైటిక్ యాసిడ్ వంటివి కూడా తగ్గిపోతాయి. స్టీమింగ్. ఆహారం ఆవిరికి మాత్రమే ఎక్స్పోజ్ అవ్వడం వలన పోషకాలు తగ్గకపోవడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్, బీటా కెరటనాయిడ్, లుటిన్ పెరిగి మన శరీరానికి మంచిగా అందుతాయి. ఫ్రైయింగ్. ఆహారం నూనెలో అలాగే హై టెంపరేచర్స్లో వేపడం వల్ల వైటమిన్ బి ఇంకా సి వంటి పోషకాలు వెళ్ళిపోవడమే కాకుండా నూనె ఉండటం వలన గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్ ఇంకా బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆయిల్ని మళ్ళీ వాడటం వల్ల హానికరమైన పదార్థాలు పెరుగుతాయి. షాలో ఫ్రైయింగ్. ఇందులో ఎక్కువగా నూనె వాడకపోయినా టెంపరేచర్లో ఎక్కువసేపు వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పీటీజీ అంటే పాలిమెరిక్ ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. స్టిర్ ఫ్రైయింగ్. ఇందులో నూనె ఎక్కువగా వాడము. అలాగే త్వరగా కుక్ చేయడం వల్ల పోషకాలు ఫ్రైయింగ్ మరియు షాలో ఫ్రైయింగ్తో పోల్చుకుంటే తక్కువగా పోతాయి. అలాగే నీరు ఉండకపోవడం వల్ల నీటిలో కరిగిపోయే పోషకాలు పోవు. మైక్రోవేవ్ కుకింగ్. చాలా తక్కువ సమయంలో తక్కువ నీటితో ఆహారాన్ని వండటం వలన పోషకాలు ఎక్కువగా వెళ్ళవు. ఈ పద్ధతిలో వండటం మంచిది. రోస్టింగ్. 150 నుంచి 160 డిగ్రీల్లో రోస్ట్ చేయడం మంచిదే, కానీ 300 డిగ్రీల వరకు రోస్టింగ్ చేయడం వల్ల పోషకాలు వెళ్ళిపోతాయి. బార్బిక్యూ అండ్ గ్రిల్లింగ్. ఈ పద్ధతిలో ఆహారాన్ని బొగ్గు ఇంకా చెక్క పైన వండుతారు. ఇందులో పోషకాలు ఎక్కువగా వెళ్ళిపోవు, కానీ PAH పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, AGS అంటే అడ్వాన్స్డ్ గ్లైసేషన్ అండ్ ప్రొడక్ట్స్ అని హానికరమైన పదార్థాలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. స్లో కుకింగ్. ఈ పద్ధతుల్లో కూరగాయలు, టమాటాలు, మొక్కజొన్నలు, పాలకూర ఇంకా వేరుశెనగల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. అలాగే AGS
ని తగ్గిస్తాయి. ఎయిర్ ఫ్రైయింగ్, ఇందులో తక్కువ నూనెను వాడతాం కాబట్టి తక్కువ క్యాలరీసే వస్తాయి, కావున లావు పెరగము. బంగాళదుంప వంటి స్టార్చీ ఆహారాలు వండవచ్చు, కానీ చేపల వంటి ఆహారాలు వండటం వలన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మంచి పోషకాలు అందవు. వంట వండేటప్పుడు మరో ముఖ్యమైన భాగం ఎలాంటి పాత్రలు వాడాలి. మొదటిగా ఎర్తన్ పాట్స్, మట్టి కుండలు. ఇది చాలా సురక్షితమైన పద్ధతి, ఇందులోని పోషకాలు కూడా నిల్వ ఉంటాయి. రెండవది స్టెయిన్లెస్ స్టీల్, ఉక్కు పాత్రలు. ఇవి కూడా సురక్షితమైనవే, మంచిది, ఎందుకంటే వీటి నుంచి ఏ హానికరమైన పదార్థాలు ఆహారంలోకి రావు. మూడవది మెటల్ కుక్వేర్, లోహపు పాత్రలు. అల్యూమినియం, కాపర్, బ్రాస్ ఇంకా ఐరన్ ఇలాంటి పాత్రల్లో ఆహారాన్ని ఎక్కువసేపు పెట్టడం వలన ఆహారం హానికరంగా తయారవుతుంది. నాలుగవది నాన్ స్టిక్ ప్యాన్స్ కోటెడ్ విత్ పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్ PTFE, అంటే టెఫ్లాన్ కోటింగ్ చేసిన నాన్ స్టిక్ ప్యాన్స్. 170 డిగ్రీల్లో ఈ పాత్రలో పెడితే విషపూరితం ఇంకా చికాకు తెప్పించే పొగను వదులుతుంది, కాబట్టి తక్కువగా వాడాలి. ఐదవది గ్రానైట్ స్టోన్ కుక్వేర్, గ్రానైట్ రాయితో చేసిన పాత్రలు. ఇవి మంచివి, మామూలుగా సురక్షితమే, ఇంకా మంచిగా వేడిని నిలుపుతుంది, అందుకు వంట త్వరగా పూర్తవుతుంది. కానీ ఈ పాత్రలను టెఫ్లాన్ కోటింగ్తో చేస్తే హానికరం అవ్వచ్చు. చివరకు చూసుకుంటే ఆహార పదార్థాలు కొనేటప్పటి నుంచి వంట తయారు చేసే వరకు వాడే పద్ధతుల్లో ఆరోగ్యకరంగా ఎంచుకోవాలి. ధన్యవాదాలు.